అయితే ఇంకో ముచ్చట నీ చదువుకుని నీ దోస్తులకి చెప్తున్నా చదువుకో ఈ గ్రూప్ 1 రాసిరుగా నిన్నమన్నా మళ్ళీ ఏదో రద్దు చేసిరు పోస్ట్ పోన్ చేసిరు ఉద్యోగాలు వచ్చినాయి కానీ మళ్ళీ అయిపోయినాయి ఇక లెటర్ ఇద్దాం అన్న వరకల్లా మళ్ళీ కేసు వేసిరు అన్నారుగా. అవును వాళ్ళు వెళ్ళేంది అనుకుంటున్నావు ఈ క్యాంపస్ లో ఉన్న పిల్లలు ఉంటారుగా ఓ కథ వాళ్ళు చదివే చదువుడుకు పుచ్చ ఖరాబ్ అయిపోవాలి. అంటే వాళ్ళు అట్లా చదివుర్రు అంత క్లెవర్ గా మంచి ఇక పడితే జాబ్ రావాలరా అన్నాడు చదివిరు రాసిరు అయ్యింది కూడా వాస్తవానికి. అయితే వాళ్ళకి ఇక ఒక మంత్రి ఏమో ఒక ఎమ్మెల్యే ఓ మంత్రి ఇక మన రాష్ట్రం ఎటువంటిది ఒక ఆయన వచ్చి మా రాష్ట్రం వచ్చినాక మేము 1,00,000 ఉద్యోగాలు చేసినాము ఆయన ఒక ఆయన పాత ఇనుప సవారికి 2 అన్నట్టు పూతలు పూసి రేగు డబ్బాలకు బీరు సీసాలకు అన్నట్టు ఒక మంత్రి ఏమంటాడు 60,000 వేసినాం మేము ఒకడు. ఇంకొక ఎమ్మెల్యే 80,000 వేసినాం అని ఒకడు. వీడు 1,00,000 వేసిండా 80,000 వేసిండా 60,000 వేసిండా ఓవరికి సోయలేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే ఒక మాట మీద మాట్లాడాలి ఎవరైనా 1,00,000 అని ఒకడానే 60 అని ఒకడానే 80 అని ఒకడానే. వీళ్ళేంద్రా ఇచ్చినేమో గింజాయే వీళ్ళేమో ఇట్ట మాట్లాడుతుండు ఎవరికి ఇచ్చిండు చదువుకున్న పిల్లలేము రాసిన వాళ్ళందరం ఉత్తగున్నాము వీళ్ళేమో 1,00,000 చదువుకున్న వాళ్ళంతా గింజే ఉంచి రాసిన వాళ్ళం మొత్తము చదివి తల ఎట్టుకొని ఉసిపోయిన వాళ్ళం మొత్తం ఉస్మానియా క్యాంపస్ లో ఉంచమే 1,00,000 ఉద్యోగాలు చేసిన అని వాళ్ళు లెక్కల మీద ఉన్నోళ్ళేనా చదువుకునే పిల్లలా ఎట్టుంటది లెక్క. ఇక నాకంటే ముసలి తెలియదు అనుకో వాళ్ళు పట్టుకుంటే ఏడ ఆవకింద దొరుకుతుంది అని చూసుకోలే అట్ట చదివినోళ్ళే. ఇది లెక్క ఈ దొంగలు దొరకబెట్టరు. ఈ గ్రూప్ 1 రాస్తారుగా మరి గ్రూప్ 1 రాసినప్పుడు ఎటువంటి ఆఫీసర్లు వసూలు చేయాలి రాసినాక ఆ పేపరు ఎటువంటి వాళ్ళు పట్టుకోవాలి అది ఓ ఎంత స్టిక్ ఉండాలి అవి ఇక నీ ఆటోటో నా ఆటోటో తోచి వచ్చిరాను తోటి వసూలు చేయించారట అవి పేపర్ అన్ని అవి జమ చేపి చూసుకొని మరి ఎవరితో దిద్దాలి దానికి టైం ఉంటది. ఐఏఎస్ ఆఫీసర్లు అవి పెద్ద పెద్ద ఉద్యోగాలే గూపుకోనండి మరి అవి ఎవరితో దిద్దియాలి దాంట్లో ఆఫీసర్లు వేరు ఉంటారు ఏం నాకు అనరాదు కాబట్టి చెప్తున్నా పెద్ద పెద్ద ఆఫీసర్ తోటి దిద్దియాలనే ఎవరో తోటి దిద్దిచ్చారు 3 నెలల కథం అయిందట దిద్దుడే ఆంధ్రలో 6 నెలలు పడితే 3 నెలలే పట్టిందట దిద్దందుకు. అంటే ఎవరితో దిద్దిచ్చారో ఒకసారి ఆలోచించు. మరి దిద్దురేమో మళ్ళీ ఏం చేసిరట ఆన్లైన్ అది ఏమంటారు దాని ఇంగ్లీష్ ఉంటుందట మరి తెలుగు ఉంటుందట. తెలుగు రాసిన వాళ్ళు ఏమో తక్కువ పాస్ తక్కువ అయ్యారట క్వాలిఫై అటరా. ఇంగ్లీష్ రాసిన వాళ్ళు అంటే ఎక్కువ అయ్యారట. తెలంగాణలో ఎవరికి రా అది ఒక లెక్క ఉంటది. వీళ్ళు ఇంత ఎక్కువ ఎందుకు వచ్చారు వీళ్ళు ఇంత తక్కువ వచ్చారు వీళ్ళకి డౌట్ వస్తూనే ఉందట పిల్లలకు ఎవడు దిద్దిండు ఎట దిద్దిండు. మళ్ళీ ఇంకోటి మార్కులు చూస్తారుగా అందాదా ఉదాహరణకు ఓ 200 నీకు వచ్చినాయి అనుకో 250 వచ్చినాయి అనుకుందాం. అంటే అందులో ఇన్ని వచ్చినాయి 300 400 500 ఉంటాయి అనుకో 261 నీకు వచ్చినాయి అనుకో మరి 261 మళ్ళీ నాకు వచ్చినాయట. తల్లి ఒకటే రూమ్ లో ఒకటే సీరియల్ నెంబర్ ఉంటది కానీ ఇంట్లో పడతాయిగా రూల్ నెంబర్లు సీట్ నెంబర్ ఏమంటారుగా పాడుగా సెంటర్ లా ఈ అందరికి వచ్చిన మొత్తం లెక్క తీసి చూస్తే ఇట్లా ఎట్టొస్తాయి డబల్ ఈయన గిన్నె వచ్చినాయి ఈయన గిన్నె వచ్చినాయి ఈడ గిన్నె వచ్చినాయి ఈడ గిన్నె వచ్చినాయి ఈడ గింతమంది అయ్యారు ఈడ గింతమంది అయ్యారు. క్యాంపస్ చదివిన పిల్లలు ఎట్టా ఇక ఠాగూర్ సినిమా గిట్ట చూస్తే లెక్కలు తీసినట్టు ఉంటది వాళ్ళది ఏ జిల్లాలు ఏడవుర్రు అన్నట్టు ఉంటది వాళ్ళ దిమాకు. ఆ పిల్లలు మొత్తం లెక్క తీసిరా ఇండ్లు అయిన వాళ్ళకి ఏం చేసిరట ఎవనోనికి ఇయ్యాలనో రేవంత్ రెడ్డి ఇదేనో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంది ఇండ్ల క్వాలిఫై అయిన వాళ్ళకు నేను చెప్పినట్టు నా ప్రభుత్వంలో ఇంత వినాలి అటువంటి ఆఫీసర్ అనే పెట్టుకోవాలి అన్నోళ్ళకు మొత్తం అప్పటికే మెడికల్ టెస్ట్ గిడికల్ టెస్ట్ ఆయన చేసిండా ఇక చేతిలో పెట్టేది ఒకటే ఉందట అక్కడ దాకా వచ్చిందట. ఇక ఆర్డర్ కాపీ చేతిలో పెడితే జాబ్ పోవాలి ఆయన ఆడ దాకా వచ్చే వరకు పిల్లలు ఊకటరా ఆయన సర్కిల్ మొత్తం సెట్ చేసి పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఈ తల్లి ఇది చూసి ఏం చేసిరు వీళ్ళు కేసు వేసిరాడు సుప్రీంకోర్టులో పళ్ళు అన్నదట పళ్ళు అని పక్కకు పడ్డది అందుకనే మన గ్రూప్ పేరైంది అది. అయితే ఇప్పుడు దాని మీద ఎందుకు కథ అంటే రేపు 17వ తారీఖు నాడు అద్భుతంగా ఉంది చిక్కడి పెళ్ళ 17వ తారీఖు చిక్కడి పెళ్ళ చిక్క ఉంది అన్నకు రేవంత్ అన్నకు తెలుస్తుంది ఇది ఊరికేనే వచ్చినావే
పిల్లలకు చదువుకున్న పిల్లలకు 20-30 ఏళ్ళు దాటి 30-35 దాటిపోయినాయి. పిల్లని కూడా ఇస్తాడా? జాబ్ కొట్టి చదువుకొని జాబ్ కొట్టి తర్వాత చేసుకుందామని ఉంటది. పిల్లలకు ఎంటికలు చూసిపోయినాయి, నా లెక్క తెల్లగానే. అంత చదువు చదివితే నువ్వు నమ్మి చూడు, 1,00,000 అంటాడు, 80 అంటాడు, 60 అంటాడు. ఏ ఉల్లిగడ్డలు అవి అదే 100కు 6 కిలో ఉల్లిగడ్డ అని ఏంది? ఎవరికన్నా సోయిందా ఈ ప్రభుత్వంలో? ఇట్లా మాట్లాడి పిల్లల జీవితాలలో మట్టి పోస్తే ఇప్పుడు రేపు 7 తారీఖు 17 తారీఖు 17వ తారీఖు నాడు చిక్కడి పెళ్లి కాడ లైబ్రరీ ఉందిగా, ఉస్మానియా క్యాంపస్ అంటే ఎట్టుంటదిగా, ఆ లైబ్రరీ కాడ పిల్లలు మంచిగా ఘాటుగానే ఉందామని రేపు ప్రోగ్రామ్ ఉందట 17 తారీఖు నాడు. అయ్యో తెలంగాణ విమోచన దినోత్సవంగానే అదే రోజు ఏదో చిన్న కార్యక్రమం ఉందట. ఇక కార్యక్రమం దగ్గరికి నేను కూడా పోదాం అనుకుంటున్నా, నువ్వు కూడా రా. నాకు జాడేం దొరికింది అనుకున్నావు? పలానా మనిషి వస్తున్నాడు వచ్చింది ఆడికి. పలానా మనిషి పేరు నేను చెప్పాను ఇప్పుడు. ఎవరు అనుకుంటాం ఆయన? ఇక తెలంగాణలో ముక్కుసూటి మనిషి. నీ పేరు చెప్పను, ముక్కుసూటి మనిషి. ఏది ఉంటే అది యథార్థంగా ఉంటది ఆయనది. నా పార్టీ నీ పార్టీ, నేను ఇండ్లున్నానా నేను అల్లున్నానా కాదు, డైరెక్ట్ మొగం మీద పంచి పడుతుంది. ఉంటావా, కూర్చుంటావా, లేస్తావా, పంతావా, సప్పుగాటవాడు, లేస్తావా, లేస్తారు లేయి, ఇట్టుంటది ఆయనది. అందుకనే అటువంటి మనిషి వస్తున్నాడ. ఇక నేను కూడా పోతాను. నేను ఒకటనా, ఆయన ముక్కు సూచి అంటే నేను మొత్తం కలకాయ కింది నుంచి మీద దాకా సూచే. ఈ సూటి ఆ సూటి కలిస్తే ఎట్టుంటది. ఇక మా పిల్లలకు జర భరోసా ఉంటది అని పోతున్న పిల్ల రాముని పానం ఉన్నట్టే ఉంటది. మరి లెక్క ఎట్టుంటది. అందుకనే ఆయన కూడా ఎక్కడ పని పెట్టుకునేవు. అందుకే చెప్తున్నా పోదాము రా. ఆ ప్లాన్ కూడా ఫోన్ చేసి చెప్పు, సాయి ప్లాన్. కథ ఇది కథ ప్లాన్ చెప్తాలే, సాయి కూడా ఫోన్ చేసి రమ్మను. ప్లాన్ లేని మనకి ఎట్ట కుదురుతా.